హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వార్తాపత్రికల నుండి వచ్చినటువంటి కొన్ని ప్రధాన అంశాలు ఏంటంటే ప్రతి వార్తాపత్రికలో వచ్చిన కొన్ని ముఖ్యాంశాలు అయితే మీ ముందుకు చెప్పబోతున్నాను. అయితే జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యం చేయడం, అది నాది కాదు తన స్నేహితుడు అంటూ ఒక నిన్న హైకోర్టు తీర్పుతో ఆయన చెప్పడం జరిగింది. మరో వార్త అంటే ట్రిపుల్ వేగం పెంచింది రాష్ట్ర ప్రభుత్వ సర్కారు. అయితే దసరా తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు ఉంటాయని మరో వార్త రాయడం జరిగింది. అయితే రుణమాఫీ 2,00,000 పైన ఉన్నవారు 2,00,000 పైన ఉన్నవారు పైసలు కడితేనే మిగతా వారికి అవి 2,00,000 వరకు పూర్తయితాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి వార్త. నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీలపై ధర్నాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోల్కత్తా కేసులో సంచలన వ్యాఖ్యలు అయితే బయటపడుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి కళాశాల ప్రిన్సిపాల్